బాగుంది మామ. ఇట్లా ఫార్మల్గా నాగమైత కర్రీ పాయింట్లో కృష్ణానగర్లో తిరిగే నువ్వు నేను ఈరోజు ఇక్కడ కూర్చొని సితార్ ఎంటర్టైన్మెంట్స్లో ఓకే అఫీషియల్గా కాకుండా ఇన్ఫార్మల్గా. సరే, ఇప్పుడు ఇన్ని రోజులు దాంట్లో నీకు నా గురించి గుర్తున్న ఫస్ట్ ఇన్సిడెంట్ కానీ ఫస్ట్ నన్ను చూడగానే ఏమనిపించింది నీకు? ఒకటి దేవుడితో పెళ్ళి అవుతుంది, మన అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ అన్నయ్యదో ఎవరిదో ఆటోలో పోవాల్సి వచ్చింది. మనం 180 రూపాయలు అడిగింది వాడు ఆటోకి. నువ్వేం చేసినావు? 140 ఉంది మన దగ్గర కూడా కాదు, అది వేరే వాడి దగ్గర. సో వాడు నిజంగానే నీకు గుర్తుందా లేదా? నాకైతే క్లియర్గా గుర్తుంది. 140 వేరే వాడి దగ్గర, 140 ఉందిరా అంటే అప్పుడు నువ్వేం చేసినావు? నేనేం చేయలేదు, నీ ప్లాన్ అది. నాదేం కాదు. ఫస్ట్ నువ్వేం చెప్పినావు ఆటో డ్రైవర్కి? అన్న 140 ఇస్తాము. అక్కడికి వచ్చిన తర్వాత కద్దుకా ఖీర్, తర్వాత ఇంకోటి ఏదో డబల్ కా మీటా మొత్తం లోపల ఉంటాయి, నువ్వు మాతో పాటు వచ్చి భోజనం చేయని చెప్పి చేసినావు నువ్వు. ఆ రోజు అనిపించింది వాటే విజనది అంటే వీడు వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతాడు అని. అది నాకు ఫస్ట్ అనుదీప్ అంటే గుర్తొచ్చే మ్యాటర్లో అది కూడా ఒకటి. ఇంకోటి గుర్తొచ్చింది మామ. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ షూట్ చేద్దామని చెప్పి మీ ఊరికి పోయినాం, సంగారెడ్డికి. అదే అప్పుడు నువ్వు చెప్పావు కదా, అరే ఇదంతా మందేరా సంగారెడ్డి, ఏదైనా చేయొచ్చు అని చెప్పి. అలా అపార్ట్మెంట్ దగ్గర తీసుకుపోతే మీ వాచ్మెన్ ఆపిండు, బాబు ఎవరు ఫస్ట్ ఏమో నువ్వు ఇచ్చిన బిల్డప్ ఇదంతా మందే అపార్ట్మెంట్ అని చెప్పి పోతుంటే వాడు వాచ్మెన్ ఆపిండు. అప్పుడు పలానా సార్ వాళ్ళ కొడుకు అని మీ తమ్ముడు వచ్చి చెప్తే తప్ప వాడు లోపల పంపలే. అంటే వాడు ఆ రోజే జాయిన్ అయ్యిండు, సో తప్పు అంది నాది కాదు. ఆడు ఎవరిని ఆపలేడు, మరి మనల్ని ఆపిండు. సరే ఓకే, అది అయిపోయింది. దాని తర్వాత డిన్నర్ చేద్దాం పోతే మీ ఫ్రెండ్ మనము 5 మంది డిన్నర్ చేసినాం. కానీ నాకు లైఫ్లో ఫస్ట్ టైం మామ నేను చూడ్డాం సంగారెడ్డి దాబాలోనే జరుగుతుందా ఇది అని. ఇప్పుడు 20 రూపాయలు ఇడ్లీ, 100 రూపాయలు బిర్యానీ అంటే దానికి బేరం ఎవడు ఆడు. కానీ నువ్వు ఆడినావు మామ ఆ రోజు. అవునా? అంటే యాక్చువల్లీ 2 బిర్యానీలు, ఒక ఫ్రైడ్ రైస్ ఇట్లాంటి ఏదో తీసుకున్నాము. మొత్తం కలిపి 850 రూపాయలు అయితే నువ్వు చూడన్నా 650 రూపాయలు కంట. నేను షాక్ ఫస్ట్, ఏమో మాట్లాడుతున్నావు అని. ఇస్తాడు ఉండండి, వాడు 650 కాదన్నా 700 అంటే అప్పుడు నువ్వు ఏం చేసినావు? ఓకేరా 700 అని చెప్పి 5 మందికి ఛాయ్ ఇచ్చేసాను. ఛాయ్ 15 రూపాయలు, ఛాయ్ 15 రూపాయలు. సో 75 రూపాయలు వాడికి బొక్క పెట్టించినావు నువ్వు. నిజంగానే అంటే ఇది మన ఇద్దరం అప్పట్లో అట్లా ఉండేటోళ్ళం. మన ఇద్దరు ఫస్ట్ టైం చేశాను నేను. సో అది ఒకటి గుర్తొచ్చింది. ఇంకేమున్నాయి అనుదీప్ గురించి? పాపం చాలా మంది అడుగుతున్నామమ్మా నీది ఏం చదివినా అని. సో వాళ్ళకి అప్పట్లో నవీన్ చెప్పాను కదా, జీవితాన్ని చదివిండు అని. అవునా? కాదు, నవీన్ చెప్పింది. అవును, నేను నవీన్ చెప్పింది అంతే. నువ్వు చదవడం అయితే కాదంటావా? లేదు మమ్మ, నువ్వు చదివినావు. నువ్వు లేకపోతే ఆటో వాడికి అన్నం పెట్టిస్తానని చెప్పి, లేకపోతే ఈడెవడ వాడు 50 రూపాయలు తగ్గించుకోకుండా 75 రూపాయలు ఒక్క పెట్టించుకుంటూ చూడు. అసలు మామూలు మ్యాటర్ కాదు అది. మా ఫస్ట్ టైం డైరెక్టర్గా పిట్టగోడ సినిమా రిలీజ్, అవును, తర్వాత జాతరత్నం రిలీజ్. ఫస్ట్ పిట్టగోడ ఎక్స్పీరియన్స్ చెప్పు. రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఏం గుర్తుందంటే, పిట్టగోడ సినిమా ఫ్లాప్ అయినా కానీ నువ్వు థియేటర్ బయటికి వచ్చి గట్టిగా సినిమా సూపర్ హిట్ అని చెప్పి మైక్లో ముందు ఆ వీడియో దొరకదు యూట్యూబ్లో, అట్లా మేనేజ్ చేసి. ఆ వీడియో దొరికితే బాగుంటుంది. కానీ నాకు మస్తు నచ్చింది మామ నాకు సినిమా. లేదు అంటే మన బ్యాచ్లో ఒక డైరెక్టర్ అయ్యిండు, ఆడి సినిమా ఫినిష్ చేసిండు. కానీ ఫస్ట్ మంచిగా అనిపించింది. కానీ జనాలకు అసలు దొరకదు తెలుసా మామ అది. ఏమో అంటే పెట్టకూడదు, చాలా మంది అడుగుతారు. ఓకే, మస్తు బాగా అనిపిస్తుంది. అంటే జనరల్గా అసలు ఫీల్ అయినావా? ఫ్రెండ్ ఒకటి పాపం సినిమా తీసిండు ఫ్లాప్ అయిందన్న ఫీలింగ్ ఉందా నీకు? నేనే ఎక్కువ ఫీల్ అయినా మామ, నువ్వే సిగ్గు లేకుండా తిరుగుతుంది. గుర్తుంది మామ, నువ్వు మెసేజ్ చేసినావు నాకు 2-3 డేస్ తర్వాత. నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే నువ్వు ఫోన్ చేసి ఎందుకు ఫోన్ కలుస్తలేదు అని కానీ యాక్చువల్గా నువ్వు భయపడ్డావు, వీడేంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని. బట్ క్యాజువల్గానే చేసుకున్నా అని తర్వాత తెలిసి ఇంకా బాధపడ్డావు. అప్పుడు ఇంకెక్కువ బాధపడ్డా, వేరే రకంగా బాధపడ్డావు. కానీ ఫోన్ మెసేజ్ అంటే నాకు అది గుర్తొస్తున్నావు అమ్మ. అదే నువ్వు మా డాడీ నెంబర్ తీసుకొని ఆయనకి ఫోన్ చేసి ఉట్టుటినే, ఎందుకు అంకుల్ అట్లా ఒక్కగానొక్క కొడుకు వాడిని ఎందుకు అట్లా వదిలేసారు మీరు అని ఇండస్ట్రీ నుంచి పంపించేసి పెళ్లి చేసి ఒక్కగానొక్క వారసుడు, వాడో వారసుడిని కనాలి, మాదో రాయల వంశం లాగా నువ్వు అట్లాంటివి అన్నీ చేస్తూ ఉంటావు కదా, అట్లా ఎందుకు అట్లా అంటే ఫ్రెండ్స్ తోటి వాళ్ళ ఫ్యామిలీలో ఇలా చిచ్చు పెడితే నీకేమొస్తుంది? చిచ్చే మామ. ఒక ఫ్రెండ్ మంచి కోరుకోవడం చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే. మీ డాడీని సంతోషంగా ఉంచాలనుకోవడం చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే.
ఇంకట్లా ఇట్లాంటి ఇంకోటి రెండు చెప్పు. ఇంకా రెండు నేను అంది వాళ్ళ ఓకే. నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని నువ్వు పెళ్లి చేసుకొని పిల్ల బావదని సంతోషంగా ఉండాలనుకోవడం చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చి చిచ్చే. అది ఇప్పుడు నేను ఇట్లా చెప్తా చిచ్చాను అందరూ అనాలి, ఓకేనా? కళ్యాణ్ జీవితం బాగుండాలి అనుకోవడము చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే 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 చిచ్చే. అది నేనే చిచ్చే ఒక చిచ్చుబుడ్డి లాగా మొత్తం అంతా అట్లా అట్లా లేపినా అందరినీ. నువ్వు చిచ్చుబుట్టి నేను ముద్దు పెట్టామమ్మా. నువ్వు ముద్దు బిడ్డమా? Done, okay, done. ఈ రోజు నుంచి నువ్వే ముద్దు బిడ్డ. నారాయణఖేడ్ ముద్దు బిడ్డ, సంగారెడ్డి ముద్దు బిడ్డ, కృష్ణానగర్ ముద్దు బిడ్డ, ఇప్పుడు కొత్తగా జూబ్లీహిల్స్ ముద్దు బిడ్డ. ఇప్పుడు నేను ఇది అడుగుదాం అనుకున్నా, కళ్యాణ్ మంచి డాన్సర్ అని తెలుసు అందరికి. ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదా? ఎవరికి తెలియదు. నీకు నాకు డాన్స్ చేసిన సినిమాలో ఇప్పటికీ నువ్వు చేసిన డాన్స్ అది అది వైరల్ కాలేదు. చేద్దామని ట్రై చేద్దాం ఈసారి. ఇది వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటే డాన్స్ చేస్తాడు, అదొక ఆనందం కదా. ఎగ్జాక్ట్ గా ఎన్నో మినిట్కి వస్తుంది. వద్దు అవసరం లేదు, వాళ్ళు చూస్తారు, ఎవడో ఒకటి చూస్తాడు. ఒక కాలేజ్ సాంగ్, డాన్స్ సాంగ్, దాంట్లో నువ్వు చేసిన డాన్స్ అది కనుక ఎవరన్నా తీసి కళ్యాణ్ది స్క్రీన్ షాట్ తీస్తే మనం ఏదన్నా దీన్ని ఏమన్నా ప్రమోషన్ లాగా చేద్దామండి. అంటే కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో ఆ డాన్స్లో తీసి కనుక ఎవరన్నా సెండ్ చేస్తే వాళ్ళని ఏం చేద్దాం, విన్నర్గా ప్రకటించి వాళ్ళకు టికెట్ ఇస్తావా? అట్లా ఏమైనా చేద్దామండి. నిజంగా ఫిక్స్. కళ్యాణ్ ఆ సాంగ్లో ఎక్కడ డాన్స్ చేసిండో నీది నాది ఒకే. సారీ, నీకు నాకు డాన్స్ చేసే సినిమాలో కళ్యాణ్ డాన్స్ చేసిన నీది నాది ఒకే. నీకు నాకు డాన్స్ చేసే సినిమాలో కళ్యాణ్ ఎక్కడైతే చేసిండో డాన్స్ ఆ బిట్ కనుక తీసి పంపితే వాళ్ళకి ఫంకీ టికెట్స్. యా ఫిక్స్. మరి పెళ్లి సంగతి ఏంటి? ఏమో అంటే మా అందరినీ లైఫ్లు సెటిల్ చేయడం చిచ్చే అయితే ఇప్పుడు నీ లైఫ్ కూడా చిచ్చేనా? చిచ్చేనా అది? చెప్పు. చిచ్చి పెడుతున్నా, నేను కూడా చిచ్చు పెడుతున్నా. ఏంది మన సంగతి? పెళ్ళా అది అంటే ఈ మధ్య సింగిల్స్ అంతా నీ మీమ్స్ కట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఏమని? హౌ టు అవాయిడ్ మ్యారేజ్ టాపిక్ అని నవ్వేసి అట్లా అట్లా అవాయిడ్ చేసేస్తుంటాట. పెళ్ళి ఇంకొక బుక్ రాస్తున్నావమ్మా, దాంట్లో తెలుస్తుంది డీటెయిల్. ఇదే చెప్పారు కదా సార్, 3 సార్లు చెప్పావు. ఏమని? పెళ్ళి అది చాలా పెద్ద టాపిక్, తర్వాత మాడదాం, అవును ఇలా అవాయిడ్ చేయాలి అని చెప్పేసి నీ గురించి చేసుకొని. మీ డాడీ హ్యాపీగా ఉన్నాడా లేదు ఇప్పటికైనా? ఇంకా అట్లనే డాడీని బాధపడుతున్నావా? నేనా? తల్లిదండ్రులను బాధపెట్టి నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావు? అంటే అప్పుడు నీకు గిల్టీ ఫీలింగ్ ఉండేది కదా, తల్లిదండ్రులు ఎందుకు నేను ఇట్లా మా డాడీని బాధ పెడుతున్నా అని? అంటే మీ డాడీ నా దగ్గరికి వచ్చి ఏడ్చేటప్పుడు అనవసరంగా బాధ పెడుతున్నా, వెళ్ళి జాబ్. నేను సీరియస్గా అడుగుతున్నాను, నవ్వే టాపిక్ కాదు. అవుతున్నావు కానీ నువ్వు కాదు. మీ డాడీ వచ్చి అప్పుడు నా దగ్గర మా కొడుకుని చూసుకో బాబు అని చెప్పినప్పుడు చూసుకోకుండా నువ్వు వెళ్ళిపోయినప్పుడు నువ్వేం బాధపడాలి? కరెక్టే, మా డాడీ బాధపడుతుండు. మీ డాడీ గవర్నమెంట్ టీచర్ కదా. గవర్నమెంట్ టీచర్, డాడీ గవర్నమెంట్ టీచరే కానీ బాధపడ్డారు కదా. మా డాడీ బాధపడలే. విశ్వనాథ్ గారు ప్లీజ్ మీరు ఇప్పుడు మాట్లాడాలి. మీ డాడీ గజెటెడ్ హెడ్ మాస్టర్ కదా, అంటే గ్రీన్ పెన్ మీ డాడీది ఉంది. గ్రీన్ పెన్. ఎంత బాధపడి ఉంటాడు మామ లోపల. ఎవరెవరో ఎందుకు బ్లాక్ పెన్ వాడుతుంది? అది నీకు ప్రతిదీ నీకు కామెడీ. నాకే లేదు కామెడీ. నేను చెప్పేది ఏంటి, ఎవరెవరు వచ్చి మీ డాడీ దగ్గర సంతకాలు చేయించుకుంటారు. సార్ నాకు సంతకం పెట్టుండని. గ్రీన్ కూడా చేయించుకోమా ఒకసారి? నేను కూడా చేయించుకోను అంటుంది కాబట్టి. అంటే పాప ఎవరెవడో వచ్చి సంతకాలు పెట్టించుకుపోతుంటారా, నువ్వేంది ఇట్లా అయినా అంటే నేను డాడీ పెట్టు నీ సాటిస్ఫాక్షన్ కోసం అని పెట్టించుకున్నా అంతే. హ్యాపీ. అంటే ఎప్పుడు కూడా కరెక్టే సినిమా వదిలేద్దాము మా డాడీ కోసం జాబ్ చేద్దాం అన్నది నీకు ఎప్పుడు రాలే? అంటే మీ డాడీ అంతా బాధపడుతున్నా మీ డాడీ నాకు వచ్చి మా నాన్న నిజంగా చెప్తున్నా కదా, మా నాన్న బాధపడలే, నువ్వు బాధ పెట్టేటోడివి. ఫోన్ చేసి ఏందంకులు వాడు పరిస్థితి, నువ్వు అలా చెప్పి ఆయన పాపం ఆయనే అంటుండు వీడు ఏదో రాంగ్ రూట్లో ఉన్నాడేమో అని. ఒకరోజు నాకు అంకుల్ ఏం కాదులేండి మేము ఉన్నాం కదా చూసుకుంటాం చెప్పలేను. అదే మీ డాడీ నువ్వు అట్లా ఏం చెప్పలేదు కదా, నువ్వు వెళ్ళిపోనేవాడివి. మీ డాడీ రిటైర్డ్ అయ్యిండు, నేను ఇప్పుడన్నా హ్యాపీగా ఉండడా? అంటే లేదంటే మా కొడుకు డైరెక్టర్ అన్న ఫీలింగ్ ఉందా? ఇంకా బాధ పెడుతున్నావు మీ డాడీని? నేనా? కావాలని నేను బాధపెట్టట్లేదు కానీ ఏదో బాధపడి ఉంటారేమో. ఎప్పుడు ఎందుకు బాధపడతాడు? అనవసరంగా అనుదీప్ మాట్లాడి ఇండస్ట్రీ నుంచి దూరం చేద్దాం అనుకున్నానే అన్న బాధ అయితే ఉంది. నిజంగా ఉంది మామ. అప్పుడప్పుడు 2-3 సార్లు బాధపడ్డాడు నాకు. ఒకసారి చెప్పండి ఇట్లా, అరే అనవసరంగా రా నేను నిన్ను ఆపేసి ఉన్నాను,
ఇప్పుడు సక్సెస్ అయినావు కదా ఆపకుండా ఉండాల్సిందని. ఆపడానికి రీజన్ ఎవరన్నా ఆలోచిస్తే మా నాన్న ఒకసారి మెసేజ్ పంపించాడు కదా, ఆ ముందు రోజు నువ్వు ఫోన్ చేసినట్టు 3 సార్లు ఫోన్ ఆ మెసేజ్ ఒకసారి చదవగలుగుతావు బయటికి? ఇప్పుడు లేదు కదా మెసేజ్. ఆ మెసేజ్ని అందరికీ చూపించాలని నీ తాపత్రయం, ఆ రోజే భయంతో డిలీట్ చేశాను నేను. కళ్యాణ్ వాళ్ళ డాడీ ఒక మెసేజ్ పంపిండు, బాబు ఈ రోజుకి నీకు నీ బర్త్డే, దయచేసి ఇప్పటికైనా మారి నా బాధను అర్థం చేసుకొని జాబ్ చేసి పెళ్లి చేయి బాబు ఇట్లా అని చెప్పి చాలా హృదయ విదారకరంగా ఒక మెసేజ్ పంపిండు. అది చూసి కూడా కళ్యాణ్ నవ్వుతూ, నేను కాదు ఆ మెసేజ్లో చూసి నువ్వు మామ ఆ మెసేజ్ ఒకసారి నాకు పంపవా అన్న రియాక్షన్ గుర్తుంది నాకు. ఇది మామ ఏం చేస్తావు మామ నువ్వు ఆ మెసేజ్ తన భయంతో నేను ఆ రోజు ఆ మెసేజ్ని డిలీట్ చేయడం జరిగింది. నీకు నాకు డాన్స్లో ఒక సైడ్ డాన్సర్ నుంచి ఈరోజు ఒక స్టార్ డైరెక్టర్ అయినావు. సో స్టార్ డైరెక్టర్ ఏం కాదు కానీ మనం అంటే నేను డాన్సర్ కాదు మామ, అప్పుడు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గానే పోయా. మాకు డాన్సర్ అండి. నువ్వు మ్యాడ్ 2లో ప్రీ రిలీజ్లో చేసిన డ్యాన్స్, సక్సెస్ మీట్లో చేసిన డ్యాన్స్ ఇప్పటికీ నిన్ను ఆడియన్స్ హృదయ విదారకంగా మా నాన్న పంపించిన మెసేజ్ లాగా ఉందా? చేసిండా? లేదు మామ. అది మిత్రమండలి సుమాటలో చేసింది కదా ఆ రోజే కదా ఫస్ట్ నువ్వే కదా మామ. ఆ రోజు కూడా చెప్పారు ఇట్లా నీకు నాకు. ఆ రోజు ఎవరు ఎక్కువ విన్నట్టు లేరు, బట్ ఈ రోజు మాత్రం డెఫినెట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఫంకీ ప్రమోషన్ పక్కన పెట్టి చెప్పమ్మా. అప్పుడు ఎందుకు ఎవరైనా సీరియస్ తీసుకోలేదు, బట్ ఇప్పుడు ఈ సినిమాలో కళ్యాణ్ డ్యాన్స్ చేసిన బిట్ కనుక ట్విట్టర్లో అందరు పెట్టి కళ్యాణ్ని అంటే అది ఎందుకు వచ్చాను రా ఫంకీ ప్రమోషన్స్ చేయకపోతే నీకు సాటిస్ఫాక్షన్ లేదు 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 మమ్మ. మంచిగా అనిపించింది నువ్వు అడిగిన క్వశ్చన్ కంటే. అప్పుడు గుర్తొచ్చింది నీకు నాకు డాన్స్ చేసేటప్పుడు అయితే అసలు హోప్ లేకుండే, బట్ ఎప్పుడో ఒక ఐడియా నమ్మాలంటారు కదా, ఆ టైంలో ఎందుకో ఈ డైరెక్టర్ అవుతాడని నిన్ను చూసి అనిపించింది. అప్పుడు నీతో పాటు ట్రావెల్ అవుతూ నువ్వు అవ్వడం తర్వాత మేము అవ్వడం ఇదంతా బాగుంది. ఇప్పుడు మన బ్యాచ్లో కొంతమంది అవుతున్నారు, నెక్స్ట్ బ్యాచ్ వీళ్ళందరూ తొందరలో డైరెక్టర్లు అయిపోయి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ లైఫ్లో కూడా నువ్వు చిచ్చు పెట్టి ఫ్రెండ్స్ డైరెక్టర్లు అయ్యి వాళ్ళ లైఫ్ బాగుండేది చిచ్చు అనుకుంటే ఎస్ నేను పెట్టేది ఓకేనా. ఓకే ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండడం చిచ్చు అయితే నేను పెట్టేది చిచ్చే. వాళ్ళు సక్సెస్ అవ్వాలని కోరుకోవడం నేను చిచ్చే అయితే చిచ్చే ఏంది ఈ లాస్ట్ చిచ్చే అనేది కొంచెం రీసౌండ్ లో రావాలి. చిచ్చే 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 అది కొంచెం అట్లా చేయండి. సరే మామ, నేను ఈ ఫంకీ ప్రమోషన్స్ బాగా జరగాలి. చిచ్చే అయితే ఇది కూడా చిచ్చే 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 ఈ ఫంకీ ప్రమోషన్స్ బాగా జరగాలి అనుకోవడం నేను పెట్టడం చిచ్చే 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 ఓకేనా డన్ మామా. చాలా ఇంకా అంటే నువ్వు చూస్తుంటే మళ్ళీ ఇంకా ఇంటర్వ్యూకి వచ్చేటట్లేవు. సో కనీసం మనం ఇంకా ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తే బెటర్. ఇక్కడైతే ఐడియాలు వస్తలేవు. బయటికి వెళ్దామా మామా? అది ఇందాక నువ్వేమన్నా టాపిక్ తీస్తావేమో అనుకున్నాం, బట్ నువ్వేం తీస్తలేవు కాబట్టి సిగ్గు లేకుండా నేనే అడుగుతా. ఎప్పటిలాగానే అడుగుతున్నావా? ఎప్పటిలాగానే. అదే ఓకే. అదే మ్యాడ్ సినిమా రిలీజ్ అయినప్పుడు నీ రియాక్షన్ అయింది మామ? మ్యాడ్ నేను ఫస్ట్ ఇక్కడ ప్రసాద్లో చూసిన. ప్రసాద్ నుంచి శ్రీరాములకి వెళ్ళావు కదా? ప్రసాద్ నుంచి శ్రీరాములకి వెళ్ళిన. నాకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ మ్యాడ్. అసలు హాస్టల్ సీన్ నేను చెప్పిన కదా నీకు, తర్వాత నీకు కాంప్లిమెంట్ ఇస్తే నువ్వు ఇబ్బంది పడి నువ్వు చాలా ఇబ్బంది అనిపించింది కానీ బట్ కానీ అదొకటి గుర్తుంది. నువ్వు బయటకు వచ్చి ఆసిమా ఇంటి పెట్టా అని చెప్పి వెళ్ళిపోయినా చూడ, అదొకటి లేదు సూపర్ ఎక్స్పీరియన్స్. ఎస్పెషల్లీ ఆ హాస్టల్ సీను, విష్ణు ఈ సీను, అది అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్. థియేటర్ మొత్తం అట్లా బ్లాస్ట్ అవ్వడము అసలు. సరే ఓకే, అడుక్కొని పొడికి వచ్చి లేదు మామా నేను ఓకే మామ అప్పుడు చెప్తా అంటే సిగ్గుపడతావు. ఇప్పుడు అడిగి మరీ సిగ్గుపడుతున్నాను. అంటే అడగకుండా ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. లేదు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది మామా. ఏదైనా ఇప్పటికైనా టిఫిన్ పెట్టిస్తే నువ్వు కొంచెం అంటే ఎప్పుడు టిఫిన్ పెట్టించలే కదా, అందుకనేసి అది గుర్తొచ్చింది. సరే ఏం తింటావు? చిచ్చు పెట్టిరో లేదో ఈ టైం వండుతారా? వద్దులే మామ, టిఫిన్ వద్దులే. టిఫిన్ వద్దు. ఇది చెప్పమ్మా, మన ఫస్ట్ టైం అంటే నాకు తెలుసు, బట్ ఆడియన్స్ ఎవరైనా చూసేటోళ్ళకి ఫస్ట్ టైం నీకు 70 లక్షలు ఎంత వచ్చినప్పుడు టీడీఎస్ కట్టాలి, జిఎస్టీ కట్టాలన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంది?
ఆ టైంలో మనకేం తెలుసు మన ఇద్దరికి టీడీఎస్ జిఎస్టీ. నాకు ఇప్పటికి సగం తెలియదు. నీకైతే అసలు తెలియదు మామ చెప్పు నిజంగానే హానెస్ట్గా. టీటీఎస్ ఫుల్ ఫామ్ ఏంది? టీడీఎస్ఆ? టీడీఎస్ కంటే పెద్ద ఉంటుంది అనుకున్నా నేను. టీడీఎస్ కంటే పెద్ద ఉంటుంది. ట్యాక్స్ ట్యాక్స్ డిడక్షన్ మామా అంటే అసలు రిపీట్ సర్వీసా? సర్వీస్ కాదు ఇంకటి ఏదో ఉంటుంది. సూపర్విజనా అంటే నాకు కూడా తెలియదు. ఓకే జిఎస్టీ. జిఎస్టీయా? జిఎస్టీ తెలియదు మామ. జిఎస్టీ అడుగుతున్నావు నువ్వు. 3 lakhs ప్లస్ జిఎస్టీ 6 lakhs ప్లస్ జిఎస్టీ అని అడుగుతున్నావు ఈ మధ్య. జిఎస్టీ ఏదండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికన్నా తెలుసా జిఎస్టీ ఫుల్ ఫామ్? గుడ్స్ సర్వీస్ గాడ్స్ ఎక్స్ట్రూత్ అది ఆర్జీవి తీసిన అది వేరే. నువ్వు ఆ జిఎస్టీ అడగలేవా? మనీ జిఎస్టీ అంటే అది గాంధీ సర్వీస్ ట్యాక్స్, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అయి ఉంటుంది. అట్లా అనుకో. మామ ఇది ఒకటి హానెస్ట్ డౌట్. జాతరత్నాల నుంచి చూస్తున్నా, మధ్యలో చాలా సినిమాల ప్రమోషన్లు అంతా అబ్జర్వ్ చేస్తున్నా. ఈ సినిమా గురించి తప్ప ఇంకా మనకి పనికి మనల్ని మాట్లాడదాం కానీ ఎందుకు సినిమా ప్రమోషన్లో సినిమా గురించి మాట్లాడు? బోర్ కొడుతుంది కదా ఆడియన్స్ కి. సినిమా 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 అంటే మన సినిమా గురించి మనమే చెప్పండి. పర్పస్ ఆఫ్ ప్రమోషన్ అది కదా. అదేనా? అదేనా అంటే ఇప్పుడు ఫంకీ ఎందుకు చూడాలంటే ఇప్పుడు ఏంటి వీళ్ళే ఇంత ఫంకీగా ఉంటే ఇంకా సినిమా ఫంకీ అట్లా అని కాదు. లేదా బోర్ కొడుతుంది కదా అని వాళ్ళకి అంతే. అదేలే వాళ్ళు ఏదైనా చూసి ఎంటర్టైనింగ్ చూడాలి లేదంటే చూడొద్దు అన్న ఫీలింగ్ అంతే. సినిమా ఇది సపరేట్ కంటెంట్ అంతే. టీజర్ ట్రైలర్ ఎట్లా కూడా వస్తాయి కదా. కరెక్ట్ అంతే. ఇప్పుడు ఎట్లా కూడా దీనికి మళ్ళీ వెనకాల ఏమంటారు స్టార్టింగ్ మధ్యలో ఎంట్రీ ఊరికి ఎట్లా ఎంట్రీ ఇచ్చేవాడు. ఓకే కాక్టైల్ ఇది ట్రై కాక్టైల్ అంటారు దీన్ని. ఓకే ఓకే ఓకే. సో అట్లా కాక్టైల్ అంటే మందనా? అట్లా కాదు. టీజర్ ట్రైలర్ అంటే టీజర్ ట్రైలర్ బాగుంటే చూస్తారు లేకపోతే చూడరు అంతే. ఇది జస్ట్ ఎంటర్టైనింగ్ అంతే. బట్ ఇంకా మనం ప్రమోషన్ ఎందుకు చేస్తున్నాం ఇప్పుడు? ప్రమోషనా February 13 వస్తుంది అని చెప్పడానికి. డేట్ 2026. ఇందాక గంట బ్యాక్ ట్రైలర్ చూడడం జరిగింది. అదే అదంతా చూస్తుంటే మొత్తం ఫ్యామిలీ వాల్యూస్ అదే ఇదంతా చూసినా నీకు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయని నాకు అంటే అట్లా కాదు, ఫ్యామిలీ వాల్యూస్. అదే నీకు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నువ్వు పెళ్ళయింది, నువ్వు పుట్టింది ఎక్కడ? హాస్పిటల్లే కానీ అంటే ఊరు? హాస్పిటల్లో కాదు, ఇంట్లోనే మంగళంపేట. ఇంట్లో పుట్టినావా నువ్వు? హాస్పిటల్లో పుట్టలే? హాస్పిటల్లో పుట్టలే. ఎందుకు? అదే క్రేజీ. మా ఊర్లో హాస్పిటల్ లేదు. ఓకే. ఇప్పుడు నువ్వు మంగళంపేటలో పుట్టింది. మీ అత్త ఇప్పుడు పెళ్ళయింది నల్లజర్ల. సో మంగళంపేటలో ముద్దు బిడ్డవు, నల్లజర్లకు అల్లునివి. సో చెప్పు నీకు మంగళంపేట నా ఫ్యామిలీలో చిచ్చు పెడతాను. సో చెప్పు నీకు అమ్మ నాన్న వాళ్ళ ఊరు ఇష్టమా అత్తమ్మ వాళ్ళ ఊరు ఇష్టమా? అమ్మ నాన్న వాళ్ళ ఊరు ఇష్టం. అత్తమ్మ వాళ్ళంటే కొంచెం ఇరిటేటింగ్ ఆ టైప్. ఇరిటేటింగ్ కదా ఇంకా మామ ఎందుకు? అదే మామూలుగా ఆడుతున్నా మామ అంటే లేదు ఇంకా అంటే ఒకటోసారి వెళ్ళా బట్ గుడ్. ఇరిటేషనా? సో ఎట్లుండే ఫస్ట్ కొత్త అల్లునికి వాళ్ళు ఏమేమి ఫ్యామిలీ అంటే ఎట్లా అన్న? నువ్వు చెప్పి పంపిస్తావు కదా ఏది పడితే అది తిరగబెట్ట, ఈ స్వీట్లే తినాలి. సో మంచిగా ఉండే మామ. ఫస్ట్ సంక్రాంతి గుడ్. అవునా? 2 రోజులకు నువ్వే పిలిచేసావు కదా. నల్లజర్ల అంటే ఇది మన ఇటే కదా, తూర్పుగోదావరి దిక్కే వస్తుంది కదా. సో చెప్పు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఎట్లా అల్లునికి ఏం చేశారు? అల్లుని కోసం అత్తమ్మ ఏం చేశారు? వాళ్ళు నిన్నేమన్నా గొడవలు ఏమన్నా అయినాయా? అదే ఎగ్జైట్మెంట్. ఇప్పటికైతే అవ్వలేదు మరి. సో ఇప్పుడు అది ఎందుకు ప్రమోషన్స్ లో మా అత్తగారు మా అమ్మగారు వాళ్ళ చిచ్చు ఎందుకు చెప్పినావు కదా, ఎందుకో మా అత్తమ్మకి మా అమ్మకు పడట్లేదని చెప్పినావు కదా. అది అవునా? నేను చెప్పానా? చెప్పలేదా? ఓహో చెప్పలేదు అంతే. ఉన్నాయి గొడవలు అయితే ఉన్నాయి. అట్లంట. ఒకసారి మాట్లాడా మీ అమ్మతో వచ్చి మాట్లాడన్నా? వద్దు మామ, నువ్వు ఒక్కసారి మాట్లాడినందుకే నా లైఫ్ నాశనం అయిపోయింది. పెళ్లి చేసుకో అని చెప్పి నువ్వు నాకు చెప్పినా నాకు మీ నాన్న ముఖం చూడలేక మీ డాడీ ఫేస్ ఇంత అవుతుండే మామ, రోజు బాధపడి ఇంత అవుతుండే. నాకు ఎందుకో మీ డాడీ బాధ చూడలేక నీకు పెళ్లి చేయాలని మీ డాడీ గురించి నెట్లు కూడా పట్టించుకోవు కనీసం. నువ్వన్నా పట్టించుకుని నేను పట్టించుకొని నీ పెళ్లి చేస్తే అందుకే అది కంకణం కట్టుకొని నీ పెళ్లి చేసిన. ఎక్కడ కంకణమా? అది ఏలది పెళ్లి అయిపోయింది కాబట్టి తీసుకురాం, ఇంకా వేరే వాడికి కడతావు. సరే ఏంది ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చినాం అసలు? ఇప్పుడు మీ మామయ్య ఉంటాడు కదా,
ఉంటాడు. సో ఎట్లుంటుంది నీకు మీ మామయ్యకు? అంటే చూడంగానే భయపడరా వీడు అన్నట్టు మీ డాడీ నీకు అట్లా చెప్తున్నా మామూలుగా అట్లా. అమ్మా మీ మామయ్యకి నిన్ను చూసి ఆ ఫీలింగ్ ఏమన్నా? నన్ను చూస్తానా ఏమో ఆయన అడగాలి, నాకేం తెలుస్తుంది. నాకైతే అట్లా అనిపిదు, నాకైతే అట్లా అనిపిదు. మంచిగా ఉంటుంది పైకి, అంటే పైకి బాగానే ఉంటారు. పైకి బాగుంటాడు ఏదో నిజంగానే బాగుంటాడు. బాగుంటారా? బాగుంటాడు, నాతో మంచిగా ఉంటాడు. అంటే ఏమి రకంగా ఏమి ప్రస్తుతానికైతే ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు వస్తాయి. ఇది చూసిన తర్వాత ఏదో వీడియో 50-50 చెప్తున్నాడు, ఏంటో ఏదన్నా డౌట్ ఉందా అన్న ఆ యాంగిల్లో వచ్చేటట్టు ఉంది. నిజంగానే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈడు ఫంకీ ప్రమోషన్ కి ఎందుకు వచ్చిండు మామ, నాకు ఒకటి ఉండిపోయింది మామ. మ్యాడ్ సినిమా అప్పుడు నేను క్లైమాక్స్ షూట్ చేస్తుంటే నువ్వు తీసుకున్న ప్రమోషన్స్ లేదు ఫంకీకి మామ చేస్తలేడు, మనం ఏదైనా చేయాలని వస్తే నువ్వు నా లైఫ్ చిచ్చు పెట్టేటట్టు మళ్ళీ. సో నాకు చేయాల్సింది హెల్ప్ ఒకటి, మ్యాడ్కి నేను చేసిన కాబట్టి ఫంకీకి నువ్వు ఇంకా కొంచెం ఏం చేయాలి అంటే ప్రమోషన్లు ఏమన్నా ప్రమోషన్ చేద్దాం. నువ్వేమంటే పైగా నీ ప్రమోషన్ మ్యాడ్కి నీకంటే ఎక్కువ నేను కనిపించిన. అవును. సో ఫంకీకి నాకంటే ఎక్కువ నువ్వు కనిపించాలి. కాదు ఏంది ఈ మధ్య అసలు నేను రాను ప్రమోషన్స్ కి, ఇది ఎందుకు మామ? అంటే కాదు మనం ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాం మీడియా ముఖంగా, అది చెప్పేద్దాం. అదే మామ, నాకు పాపం నిన్ను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంటది నాకు. ఎప్పుడైనా ప్రమోషన్ కి నువ్వు వెళ్ళి వచ్చిన రాత్రి నాకు ఫోన్ చేసి ఏంద్రా ఇది మనకి ఏంద్రా టార్చర్, అసలు ఎందుకు ప్రమోషన్ పిలుస్తున్నాను, ఇదేమో సినిమా టీజర్ బాగుంటే చూస్తారు, ట్రైలర్ బాగుంటే చూస్తారు, అంతేగాని ఇట్లా ప్రమోషన్కి వెళ్తే చూస్తారా అని అంటావు. అలా కట్ చేస్తే సాయంత్రానికి శ్రీలీల పక్కన కూర్చుంటావు నువ్వు. ఎందుకు అట్లా? అంటే ఎందుకు అట్లా అంటే ఫోన్ ఎందుకు అట్లా, శ్రీలీల పక్క ఎందుకు అక్కడ? రెండా నాకు ఫోన్ చేయడం ఎందుకు, మళ్ళీ శ్రీలీల పక్కన కూర్చుంటే నేను బాధపడుతుండే. పాపం మామని ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెడతారు, మంచి పిల్లల్ని ఇట్లా ఇబ్బంది పెట్టేస్తున్నారని. అదేం ఇబ్బంది ఏం లేదు నాకు అన్నట్టు నువ్వు వెళ్తావు సాయంత్రానికి. అంటే అట్లని కాదంటే ఇప్పుడు ఇది చాలా టైట్ ఉంటుంది కదా షెడ్యూల్, అంటే మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ శ్రీలీలకు అంటే ఈ టైంలో ప్రమోషన్స్ పిలుస్తూ ఉంటే కొంచెం ఇప్పుడు నువ్వు ఎట్లా మ్యాడ్ టైంలో మీ బిజీగా ఉండి నన్ను చేసినావు అట్లా. అంటే అప్పుడు నువ్వు ప్రమోషన్ సార్ మామ, సో మామ ఉంటేనే మాట్లాడితే చూస్తారు అనేసి ఒక ఆశ. సో ఇప్పుడు నువ్వు ఆ స్టేజ్ నువ్వు ఇప్పుడు అట్లా వచ్చినావు కాబట్టి నేనేం రాలేదు. లేదు మామ అట్లా కాదు, నువ్వు ప్రమోషన్ చేస్తే బాగుంటుందని కోరుకుంటారు కానీ పాపం నిన్ను ఇబ్బంది పెడుతున్నారు ఆ విషయంలో. అయితే నాకు ఇబ్బంది అట్లేం లేదు, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు. ఇబ్బంది పెట్టట్లేదు అయితే ఓకే. నెక్స్ట్ ఇంకా వస్తుంది నీకు రేపు ఎల్లుండి మళ్ళీ ఫోన్ వస్తాయి. అవునా? పెడతారు, ఇబ్బంది పెడతారు, ఇబ్బంది పెడతారు. సో ఇప్పుడు నీకు వాళ్ళకి చెప్తాము. మీ మామయ్య ఇప్పుడు మీ మామయ్యకి మీ డాడీకి ఎట్లుంటది? మామూలు పెడుతున్నా, మీ మామయ్యకి మీ డాడీకి ఎట్లా బావా అని పిలుచుకుంటారా? బావగారు అంటే వాళ్ళు ఈస్ట్ కదా, బావగారు పిలుచుకుంటారు. ఈస్ట్ సైడ్ బావగారు, మా సైడ్ గారు అన్నారు. బావ సో మీ ఇప్పుడు రండి అని కూడా అంటారా? సో ఇప్పుడు అటు సైడా? సో మీ డాడీ మీ మామయ్య ఇప్పుడు కొట్టుకోలే? ఇంకా కొట్టుకో ఇప్పుడు వరకు అయితే కొట్టుకోలే. కానీ నేను వస్తామా అమ్మ, నేను వచ్చి నేను ఒకసారి నన్ను పిలవలేవు మీ ఇంటికి లంచ్కి, పెళ్ళైంది. నేను ఎందుకు పిలవలేదు మామ నిన్ను? నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడే లంచ్. మరి మీ ఫ్యామిలీ అందరు ఉన్నప్పుడు చెప్పు. మీ అత్త నువ్వే కదా పెళ్లి పెద్దవి, మీ అత్త మామ అమ్మ నాన్న అందరు వచ్చినప్పుడు పిలువు మమ్మ. ఎందుకు చిచ్చు పెడతావనా? సరే అత్త మామ అమ్మ నాన్నతోని మీ ఫ్యామిలీ అందరితో నేను మాట్లాడుకోవడం చిచ్చా అనుకుంటే నేను పెట్టింది లేదు మా, ఒకసారి వచ్చి మాట్లాడాలనుకుంది. నేను ఎప్పుడు మోనికాని కూడా కలవలేదు, చాలా రోజులు అయింది. కలిసి ఒకసారి మాట్లాడి కొంచెం ఫ్యామిలీ మన పని చేద్దాం. మన సినిమా ఫ్యామిలీ గురించి కాబట్టి, ఫ్యామిలీ వాల్యూస్ కాబట్టి మీ ఫ్యామిలీ అందరితో ఇంటర్వ్యూ చేద్దాం. గలీజ్ అనిపిస్తాయి కదా మామకి, పెళ్లి చేసుకోలేదు అంటే మా ఫ్యామిలీతో చేస్తే గలీజ్ అనిపిస్తుంది, మీ ఫ్యామిలీతో మంచిగా అనిపిస్తుంది, ఎంటర్టైనింగ్ గానే ఉంటుంది. చిచ్చు పెట్టచ్చు కాబట్టి. మామా ఫ్యామిలీ అంటే గుర్తొచ్చింది. అవును, అంటే ఇది చాలా పెద్ద రూమర్, నీకు చింటూ పింకీ అని 2 పిల్లలు ఉన్నారని వార్త నిజమేనా? ఎక్కడ? లండన్ లో. లండన్ అన్నా? అంటే తల ఇంకా కరెక్ట్ ఎట్లు పోలను ఇంకా ఇది ఎస్ అన్నట్టు అన్నట్టుందా? ఎస్ అన్నట్టు ఉంది అది. సరే మామ సరే. నీకు పెళ్ళి అనుకున్నా, పెళ్ళి అయినాక కొంచెం మారుతావు, బుద్ధి వస్తుంది అనుకున్నా, కానీ నీకు ఇంకా నువ్వు మీ డాడీతో నీలాగే ఉన్నా ఇంకా మీ డాడీతో మాట్లాడదా? నువ్వు ఎట్లుండాలి మా? ఒక హెడ్ మాస్టర్ కొడుకు అంటే ఎట్లుండాలి? నువ్వు నలుగురు మధ్యన పోతే రేపు ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తే మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు? మీ కొడుకు సరే చిల్లర గాడు తలెత్తుకోకుండా తిరుగుతుంటాడు అంతే కదా. అంటే ఫస్ట్ నేను మంచిగా ఉంటుండే మామ, నువ్వు కూడా హెడ్ మాస్టర్ కొడుకు ఉండొచ్చా మనం ఇట్లా?
అన్న ఒక ఫీలింగ్. ఓహో మనకు నచ్చినట్టు ఉండొచ్చు, బయట కూడా తిరగచ్చు ఇట్లా చిల్లర సో మన ఇద్దరం హెడ్ మాస్టర్ కొడుకులమే కాబట్టి చెప్పు, ఒక హెడ్ మాస్టర్ కొడుకుగా నీ ఫీలింగ్ ఏంది, ఒక టీచర్ గవర్నమెంట్ టీచర్ కొడుకుగా నీ ఫీలింగ్ ఏంది? హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు మీ డాడీ మా డాడీ చేసిన ఒకే ఒక పని ఏం తెలుసా, ఇద్దరు సేమ్ టు సేమ్ చైల్డ్హుడ్ డ్రామా. బేకరీలో వెళ్ళి కూర్చుంటే వాడు బేకరీలో కూర్చుంటే సార్ వాడు రేపు ఏ బార్కు పోతాడని అదే మాట నేను కూడా విన్నామమ్మా. అప్పుడు ఒక కనెక్షన్ ఫామ్ అయింది, సేమ్ టు సేమ్ మనలాగే ఉన్నాడు. సో ఒక హెడ్ మాస్టర్ కొడుకు ఈ రోజు మనం డైరెక్టర్లు అవ్వడం అన్నది చాలా మంది టీచర్లను బాధ పెట్టినట్టే. వీళ్ళని చూసి ఇంకెవరు తయారవుతారో అని చెప్పేసి మన వాళ్ళు స్టార్ట్ అవుతారు కదా. లేదు, చాలా మంది టీచర్లు హ్యాపీ కూడా అవుతారు. అంటే నీకు ఇది వచ్చేదా స్కూల్లో పండిత ఏదైనా ఆన్సర్ చెప్పకపోతే పొరపాటున పుత్ర పరమశుంఠ నాకు కూడా అది వచ్చేది, ఏదన్నా పొరపాటున ఆన్సర్ చెప్పకపోతే పండిత పుత్ర పరమశుంఠ. అది టీచర్లకు చెప్పి ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. అది అదొక దాంట్లో ప్లేజర్. ఎప్పుడన్నా అది చెప్పే ఛాన్స్ రాకపోతే, ఇప్పుడు ఛాన్స్ రాలేదు ఈ రోజు, అరే అది చెప్పు ఆన్సర్ సంబంధం లేని ఒకటి అడిగి పండిత పుత్ర పరమశుంఠ అయిపోయింది ఈ రోజుకి. ఒక ఇంగ్లీష్ సార్ వచ్చి ఫస్ట్ 2 ఆన్సర్లు చూసినాం, తప్పు రాసిన. తర్వాత 23 ఆన్సర్లు రైట్ రాసిన. 23 ఆన్సర్లు రైట్ వచ్చిన తర్వాత వదిలేస్తాడేమో అనుకో, ఫస్ట్ 2 కొట్టిండు, మిగతా రైట్. అప్పుడు మళ్ళీ కొట్టి ముందు 2 ఎందుకు తప్పు రాసినావు. ఇప్పుడు ఏదైనా నువ్వు చేస్తే మిగతా వాళ్ళు ఓకే, వాడు 20 వచ్చినా ఓకే, బట్ నీకు 23 వచ్చినా తక్కువే. సో అట్లా ఒక మా సార్కి చాలా ఇది ఉంటుండే, ఆ పండిత పుత్ర పరమశుంఠ అనేది యూజ్ చేయాలని చాలా ఫ్యాషన్ అనమాట. అవును. సో నన్ను ఎప్పుడో ఏదో రకంగా నేను ఆన్సర్ అడిగితే కొట్టేటోడు, ఎన్ని ఆన్సర్లు చెప్పినా తెలియని ఒక క్వశ్చన్ అడిగి కొట్టేటోడు. ఒకరోజు అన్ని చెప్పినా కానీ అరే పండిత పుత్ర పరమేశ్వర సార్ అంటే అప్పుడు కొట్టిండు అట్లా. సో ఏదో రకంగా ఆ పదం యూజ్ చేయాలి, హ్యాపీ ఫీల్ కావాలి అట్లా. అది మా సార్లు కూడా అట్లనేనా మాక్సిమం. పైగా అది వాళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ సాయంత్రం నీకు ఎప్పుడన్నా ఏముంటుండన్నా గ్రీన్ పెన్ రా, ఎంతో మంది నా గ్రీన్ పెన్ రాసుకున్నారు, తీసుకొని పోతున్నారు, నువ్వు రాసు అది ఉంటున్నా. అది ఆబ్వియస్లీ కదా మామ, హెడ్ మాస్టర్ అవడమే అది మనకు శాపం. పాపం వాళ్ళు వాళ్ళ స్థాయి వేరు, మనమేమో ఇట్లా. నువ్వు కరెక్టే మామ, నువ్వు ఇంకా బ్యాడ్. నాకు ఎందుకు ఇంటర్వ్యూ తర్వాత ఏం మాట్లాడుతున్నారా మీరు, సంబంధం లేకుండా. దీనికి ఏమైనా వెనకాల సీజీలు వేయచ్చా అండి, February 13 ఫంకీ అని? ఎందుకంటే ఫంకీ గురించి ఒక మాట మాట్లాడలే, మధ్యలో అట్లా కింద పోతా ఉన్నట్టు. లేదంటే ఇక్కడ ఏదైనా దీని మీద పెట్టేద్దాం, దీని మీద ఫంకీ అని ఏదైనా పెట్టండి. సీరియస్ అంటున్నా. ఇప్పుడు హోటల్ పేరు ఏమైనా వస్తుంది? ఫంకీ. సరే ఓకే, అక్కడ కూడా ఫంకీ అని రాపిద్దామా? మొత్తం ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫంకీ. నువ్వు ఈ ఇంటర్వ్యూ ఎండింగ్ లో మీ డాడీకి ఒక ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న సినిమా కాబట్టి మీ డాడీకి నేను నిన్ను చాలా బాధ మీడియా పరంగా ఎన్ని కెమెరా ఎంత ముగ్గురే కెమెరాలు మీడియా పరంగా డాడీ నిన్ను చాలా బాధ పెట్టినా నేను. నేనే కాదు, నాలాంటి వాళ్ళు మిమ్మల్ని ఇంకా చాలా మంది బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సారీ వేరే వాళ్ళ డాడీలను వేరే డాడీ వాళ్ళందరి తరపున వాళ్ళ డాడీలకి నీకు అందరు కలిపి నేను సారీ చెప్తున్నా అనేది ఎండింగ్ లో కళ్యాణ్ ఒక బిట్ వస్తుంది, అది చేద్దాము. అది కంపల్సరీ కావాలి మనకి. సో ఇంటర్వ్యూ క్లోజర్కి వచ్చినాం కాబట్టి ఫైనల్ గా మీ డాడీకి నువ్వు ఇప్పటికైనా ఫైనల్ గా వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఫంకీ గురించి ఒక మాట చెప్పేసి. ఫంకీ సినిమా February 13 రిలీజ్ కాబోతుందండి. మీరందరూ సినిమా చూసి ట్విట్టర్లో బాగుందండి సారీ కళ్యాణ్ వాళ్ళ డాడీకి సారీ చెప్పండి అంతే. మా డాడీకి ఆల్రెడీ సారీ చెప్తారు. సరే నువ్వు చెప్తలేవు కదా, నేను సారీ చెప్తున్నా. తప్పు చేసిన కొడుకుల తరపున అందరు తండ్రులకి నా వైపు నుంచి నేను సారీ చెప్తున్నా. పత్రికా ముఖంగా ఇది మరి మీడియా ముఖంగా పత్రికా ముఖంగా మీ డాడీకి నువ్వు సారీ చెప్తున్నా, మా నాన్నకి నేను సారీ చెప్తున్నా. అందరూ February 13 ఫంకీ చూడాలి. చూసి ఫ్యామిలీ వాల్యూస్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అనుది ఫ్యామిలీ వాల్యూస్ ఏంటో చూడాలి. అవును అంతే, అంటే మన ఇద్దరి నాదే. సో అదండి. సో అందరూ February 13 సినిమా చూడండి. మీరు అందరూ సినిమా ఎంజాయ్ చేస్తారు. తర్వాత షూటింగ్ వెళ్తావా? నెక్స్ట్ ప్రమోషన్ కళ్యాణ్ ఒకటి ఉంటుంది, వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మామయ్య వాళ్ళ డాడీ అందరిది కలిపి ఒక కంబైన్. ఇది సినిమా ఫ్యామిలీ వాల్యూస్ సంబంధించింది కాబట్టి షూట్ చేస్తున్న సంక్రాంతి అని వాళ్ళ కంబైన్ ఫ్యామిలీ తోటి ఒక ఏదైనా మ్యాడ్ ఫ్యామిలీ అని చెప్పి ఒకటి కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. అది మీరు థ్యాంక్ యూ అండి.